హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? హ్యాపీ సండే అండి. అందరికీ లంచ్ అయిందా? ఇది ఈరోజు వీడియో అండి. ఇంకా మార్నింగ్ మామూలే అండి, మార్కెట్కి వెళ్ళి కావలసిన కూరగాయలు తెచ్చుకున్నానండి. ఇంకా నెయ్యి అయిపోయింటే నెయ్యి కూడా తెచ్చుకున్నాను. నేను ఎక్కువగా జిఆర్బి నెయ్యే వాడతానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా మనం స్వీట్స్కి కానీ అలా చేసుకున్నప్పుడు బాగుంటుంది. ఇంకా మామిడి పళ్ళు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి నేను ఇక్కడ 2 కేజీలు బేనిషా మామిడి పండు తెచ్చుకున్నానండి. 180 రూపీస్ అనమాట, 90 రూపీస్ కేజీ. కానీ అంత స్వీట్ అని అనిపించదండి. ఈ మామిడి పండు చూస్తే నాకు మా నాన్నగారు గుర్తొస్తారండి. నాన్నగారు డాక్టర్ కాబట్టి మాకు ఎక్కువగా పేషెంట్స్ బుట్టలు బుట్టలు మామిడి పండు తెచ్చిచ్చేవాళ్ళండి. అప్పుడైతే తినేవాళ్ళం కాదు. ఇప్పుడు అది గుర్తుకొచ్చి మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా ఈ పచ్చడికి కూడా బెంగళూరు మామిడికాయలు తెచ్చుకున్నానండి. అలాగే గోంగూర తెచ్చుకున్నాను. అంటే ఒక్కొక్క వీక్ నేను ఈ వెజిటబుల్స్ అనేది మార్చి తెచ్చుకుంటానండి. ఇంకా పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ ప్రతి వీక్ తెచ్చుకుంటానండి. ఇంక ఇవన్నీ కూడా నేను ఒక పేపర్ వేసేసి పక్కన పెట్టేస్తున్నానండి. అలాగే ఈ వీక్ నేను మునక్కాయలు, తర్వాత పచ్చి బఠానీలు కొద్దిగా తెచ్చుకున్నానండి. ఇంకా ఏదైనా ఫ్రైడ్ రైస్ అలా చేసేటప్పుడు కావాలి కాబట్టి ఒక ప్యాకెట్ మాత్రమే తెచ్చుకున్నాను, ఫ్రోజన్ పచ్చి బఠానీ. ఇంకా కూరగాయలు మాత్రం ఎక్కువ లేకుండా, స్టోరేజ్ లేకుండా కావలసినవి ఒక 2-3 రోజులకి మాకు ఇక్కడ అవైలబుల్ ఉంటుందండి. పిల్లల్ని వదిలి వచ్చేటప్పుడు అక్కడ మార్కెట్ ఉంటుంది, సో అక్కడ తెచ్చుకుంటాను. ఇంకా ఉల్లిపాయలు మాత్రం ప్రతి వీకు నేను అయిపోతూ ఉంటే తెచ్చుకుంటానండి. ఇంకా ఉల్లిపాయలు ఇవన్నీ కూడా ఈ విధంగా ప్లేట్లో వేసి పక్కన ఆరబెట్టి పెట్టేస్తాను. ఇంకా మనం ఫ్రెష్గా మనకు వెజిటబుల్స్ అనేది మార్చి తెచ్చుకుంటే మనం ఫ్రెష్గా వండుకోవడానికి బాగుంటుందండి. ప్రతి వీక్ ఒకే కాకుండా. ఇంకా 1 కేజీ క్యారెట్స్ తెచ్చానండి. ఇంకా క్యారెట్స్ అనేది రోజు తింటామండి మేము. అలాగే జ్యూస్ కూడా చేసుకొని తాగుతాము. మంచిది కదా అండి హెల్త్కు క్యారెట్ అనేది. మామూలుగా మనం రెసిపీస్ చేసే కంటే కూడా ఈ విధంగా డైరెక్ట్గా పచ్చిగా తినేటివి ఇష్టపడతానండి. ఇంకా నిమ్మకాయలండి. ఇంకా మామూలే కదా అండి, తేనె, నిమ్మకాయ, తర్వాత ఏదైనా మనం మజ్జిగలోకి అలా వాడుకోవడానికి. తర్వాత టమాటోస్ లాస్ట్ టైం కూడా నన్ను అడిగారండి. ఈవేళ అయితే 90 రూపాయలండి కేజీ టమాటోస్. ఎంత రేట్ అయినా కూడా మనం వంటల్లో వాడతాం కాబట్టి తెచ్చుకోవాల్సిందే కదా అండి. ఇంకా పచ్చిమిరపకాయలండి. సో ఇవన్నీ కూడా నేను ఈ విధంగా వేసి పేపర్లో ఆరబెట్టి పెట్టేశానండి. ఇంకా వీటిని అన్నింటినీ సాల్ట్ వాటర్లో వేసి కడిగి మళ్ళీ స్టోర్ చేసుకోవాలి. ఆకుకూరలు కొద్దిగా టైం ఉన్నప్పుడు మాత్రం అవన్నీ ఒలుచుకుంటానండి. సరే అండి, ఈరోజు సండే కాబట్టి లంచ్ నేను ఏం ప్రిపేర్ చేస్తున్నానో చూసేద్దాం రండి. ఇక్కడ నేను నైటే అలసందులు, బొబ్బర్లు అంటారు కదా అండి, అవి ఒక 1/4 కేజీ నైట్ నానబెట్టి పెట్టేశానండి. ఇంక ఈరోజు సండే కాబట్టి అలసంద వడ చేద్దామని నానబెట్టి పెట్టాను. కొంచెం చెరిగినా కూడా లైట్గా పొట్టు అనేది ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆ నీళ్లు వంపేసిన తర్వాత కొంచెం బాగా ఇలా చేత్తో మనం రబ్ చేసామంటే ఆ పొట్టు అనేది పోతుంది. మామూలుగా ఒక్కొక్కసారి మనం పొట్టుతో కూడా చేసుకోవచ్చు. సరే, ఇంకా బాగా ఒక 4-5 సార్లు కడిగానండి. ఇంకా అక్కడక్కడ పప్పులు లైట్గా ఉన్నాయి. సరే, ఇంకా కడిగిన తర్వాత మనం వీటిని అలసందుల్లో కంపల్సరీ మనం గాలించాలండి. చూడండి, ఈ విధంగా నేను గాలిస్తున్నాను. చిన్నప్పుడు ఇవన్నీ నేను అన్నీ నేర్చుకున్నానండి. చెరగడం, ఇసుక రాయి చేయడం, తర్వాత దంచడం, తర్వాత ఇలా గాలించడం, అవన్నీ కూడా నేను నేర్చుకున్నాను కాబట్టి ఇప్పుడు నాకు బాగా యూజ్ అవుతున్నాయండి. చూడండి, ఇప్పుడు హోల్స్ ఉన్న గిన్నెలో ఈ విధంగా గాలించి వేసేసి మళ్ళీ మనం రుబ్బుకోవాలండి. చూడండి, రాళ్ళు అనేది ఉన్నాయి కాబట్టి మనం కొంచెం టైం పట్టినా కూడా కంపల్సరీగా మనం ఈ విధంగా అలసందలు, మిగతా కంటే కూడా అలసందలు మాత్రం మనం కంపల్సరీ గాలించుకోవాలండి. ఇంకా గాలించి ఈ విధంగా స్ట్రైనర్లో వేసి పక్కన పెట్టేశాను. ఇంకా ఈరోజు రాగి సంగటి చేద్దామని ఇంకా కుక్కర్లో అండి, నేను మామూలుగా ముందుగా కుక్కర్లో ఉడికించి మళ్ళీ పిండి వేసి సంగటి చేస్తాను. లేదు టైం ఉన్నప్పుడు కొద్దిగా గిన్నెలో ఉడకబెట్టి పిండి వేసి చేస్తానండి. ఇంకా 1.5 గ్లాస్ బియ్యం వేశాను. అలాగే ఒక 3 గ్లాసులు నీళ్లు వేశానండి. ఇంకా రాగి సంగటిలోకి కొద్దిగా ఉప్పు వేస్తే బాగుంటుందని రాళ్ళు ఉప్పు వేసాను. ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నానండి. ఈ బియ్యాన్ని కొంచెం నానబెట్టుకోవాలి. ఇంకా మసాలా విషయానికి వస్తే నేను ఎక్కువ నెల అలా స్టోర్ చేసుకోనండి.
వీక్లీ వన్స్ నేను మసాలా కొద్దిగా వేసుకుంటాను. ఇంకా సండే కొద్దిగా వాడిన తర్వాత కొద్దిగా ఉంటుంది. ఇంకేదైనా చపాతీల్లోకి అలా చేసినప్పుడు నేను ఈ అల్లం మసాలాను వాడతానండి. ఈ అల్లం మసాలా కూడా 1 కప్పు వెల్లుల్లిపాయలు అయితే ఒక అర్ధం లేదు 1/4 కప్పు అల్లం ముక్కలు వేస్తానండి నేను. అలాగే ఒక 4 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క అండి, అంతే అండి. ఇంకా మిక్సీ వేసేసుకొని దీన్ని ఒక చిన్న గాజు బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఇంకా నూనె కానీ సాల్ట్ కానీ ఏమీ వేయను, అంతే అండి. కొద్దిగా వేసుకుంటాను. ఇంకా బియ్యం నానాయి కదా, స్టవ్ వెలిగించేసాను. ఇంకా చూడండి ఇదంతా కూడా స్ట్రెయిన్ అయిపోయిందనమాట. కొద్దిగా వాటరు, ఎందుకంటే మనం ఎక్కువ నీళ్ళతో మనం మిక్సీ వేసామంటే పిండి అనేది లూజ్గా అయ్యి వడలు విడిపోయే ఛాన్స్ ఉంటుందండి. టైం ఉన్నప్పుడు నేను రోల్ ఉంది కదా, రోల్లో కూడా రుబ్బుతానండి. ఇంక ఇవన్నీ 1 by 1 చేయాలి కాబట్టి లంచ్ టైం అయిపోతుంది కాబట్టి ఇంకా మిక్సీలో వేస్తున్నానండి. అందరికీ రోల్ అవైలబుల్ ఉండదు కాబట్టి ఇలా మిక్సీలో చూపిస్తున్నానండి. మిక్సీలో కూడా మనం రోట్లో లాగే వేసుకోవచ్చు. అయితే నీళ్లు వేయకుండా మనం కడిగి ఉంటాం కదా, ఆ నీళ్ళతోని కచ్చా పచ్చాగా మరీ మెత్తగా వేయకూడదండి అలసందల గారెలకి. ఇంకా కొద్దిగా మిక్సీ వేసేసాను. ఈ లోపల రైస్ కూడా ఉడికిపోయిందండి. 1 విజిల్ మాత్రమే పెట్టాను, నానింది కదా, కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా అదంతా రుబ్బేసిన తర్వాత నేను ఇంకా ఒక 3 పచ్చిమిరపకాయలు, కొన్ని అల్లం ముక్కలండి, 1 టీ స్పూన్ అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసి వేశాను. అది కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక 2 పెద్ద ఉల్లిపాయల్ని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి జస్ట్ అలా గ్రైండ్ చేసి అది కూడా ఇందులో కలుపుతున్నానండి. ఈ అలసంద గారెలను కూడా నేను డిఫరెంట్ స్టైల్లో చేస్తానండి. కొంచెం ధనియాలు, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగం, పుదీనా, అలా అన్ని డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చు. ఇంక ఈరోజు మనం నాన్ వెజ్లోకి చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ అందులో మసాలా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఈ విధంగా చేస్తున్నానండి. ఇంక అదంతా మిక్సీ వేసుకున్న తర్వాత కరివేపాకు, కొత్తిమీర సన్నగా చాప్ చేసి వేశాను. మళ్ళీ కూడా కొన్ని నేను పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టేది కాకుండా కొంచెం మనకు వడలు వేగిన తర్వాత ఆ పచ్చిమిర్చి పంటికి తగిలితే బాగుంటుందండి. అందుకని అక్కడ ఒక 3 వేశాను, ఇక్కడ ఒక 3 పచ్చిమిరపకాయలని చిన్నగా కట్ చేసి వేశానండి. తర్వాత కొద్దిగా సాల్ట్, మనం కర్రీలో తింటున్నాం కాబట్టి సాల్ట్ అనేది చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిపి పక్కన పెట్టానండి. ఇంకా ఈరోజు మటన్ కర్రీ అండి. మామూలుగా పిల్లలైతే ఇష్టపడరండి, కానీ ఇంకా రోజు చికెన్ అని సరే ఈరోజు ఒక 3/4 కేజీ చికెన్ అండి, మటన్ అండి. బాగా శుభ్రంగా వాష్ చేసి 4-5 సార్లు ఒక హోల్స్ ఉన్న గిన్నెలో వేసి బాగా వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టేశానండి. ఇంకా మటన్ కర్రీ మనం కుక్కర్లో చేస్తే క్విక్గా టేస్టీగా అయిపోతుంది కాబట్టి కుక్కర్ వెలిగించి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె అండి. మటన్లో ఆల్రెడీ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి నూనె తగ్గించి వేసుకోవాలి. ఇంకా ఆవాలు, మినపప్పు మేమైతే వేస్తామండి, కొద్దిగా వేసాను. ఆ వేగిన తర్వాత ఒక 2 పెద్ద ఉల్లిపాయలు ముక్కలు కట్ చేశాను, ఒక 3 పచ్చిమిరపకాయలు వేసి లైట్గా వేగిన తర్వాత ఇంకా ఈ మటన్ వేసేసానండి. మటన్ వేసిన తర్వాత కొద్దిగా పసుపు, రాళ్ళుప్పు వేశాను. మామూలుగా మటన్ని మనం ఉప్పు, పసుపు, ఉల్లిపాయ, కరివేపాకు వేసి ఉడికించుకొని మళ్ళీ కర్రీ చేసుకోవచ్చండి. కానీ ఇలా డైరెక్ట్గా కూడా మనం బాగా ఈ ఉల్లిపాయలతో పాటు ఈ మటన్ని బాగా వాడ్చాలండి. ఒక 15 నిమిషాల దాకా బాగా ఉప్పు, పసుపు, కరివేపాకు వేసాం కదా, బాగా ఫ్రై చేసేసామంటే మనకు బాగా టేస్ట్ అనేది బాగుంటుందండి. ఈ విధంగా డైరెక్ట్గా ఉడికించి కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా ఒక 15-20 నిమిషాలు నేను ఫ్రై చేశానండి. ఫ్రై చేసిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేశాను, అంతే అండి. మా ఇంట్లో ఎక్కువ గరం మసాలాలు కానీ అలాగే మసాలా ఘాట్ అనేది ఇష్టపడరండి. ఎక్కువగా నేను ఈ మెథడ్లోనే చేస్తానండి, చాలా బాగుంటుంది. అలాగే 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి వేశాను, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేశాను, 1 మీడియం సైజ్ టమాటో మాత్రమే ముక్కలు కట్ చేసి వేశానండి. కొద్దిగా ఒక చిటికెడు మళ్ళీ పసుపు వేశాను. ఇంకా ఇదంతా కూడా మళ్ళీ ఒక 15 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు ఎటువంటి స్మెల్ అనేది లేకుండా కలర్ కాంబినేషన్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి. చూడండి ఇక్కడే మనకు దాదాపు బాగా ఫ్రై అయిపోయింది ఈ మసాలాలు ఇవంతా. ఇప్పుడు కచ్చా పచ్చగా దంచుకున్న మిరియాల పొడి చివరగా 1 టీ స్పూన్ వేసానండి. ఎప్పుడైనా కానీ నాన్ వెజ్లో మనం ఇలా మిరియాల పొడి వేసుకున్నామంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 మీడియం సైజ్ గ్లాసుల నీళ్లు వేసానండి. ఇప్పుడు జస్ట్ ఇదంతా కలిపేసేసుకొని ఇంకొంచెం రాళ్ళుప్పు వేసాను. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసానండి. బాగా అంతా కలిపేసిన తర్వాత మూత పెట్టేశాను. ఇంకా హై ఫ్లేమ్లోనే ఒక 5 విజిల్స్ లేదు 6 విజిల్స్ పెట్టాలండి మటను. ఇంకా అటు పక్క పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా అన్నం ఉడికిపోయింది కదా అండి. చూడండి మరీ మెత్తగా ఉడికించుకోకూడదు, మనం ముందుగానే
ఎక్కువగా నేను ఇంకా టైం సేవ్ అవ్వాలి కాబట్టి ఈ విధంగా చేస్తానండి. ఇక్కడ కొద్దిగా ఒక 2 గ్లాసుల నీళ్లు బాగా వేడి చేశానండి. చూడండి వేడైపోయాయి నీళ్లు. ఇంకా ఆ నీళ్ళని ఈ అన్నం ఉడికించుకున్నాం కదా అందులో వేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలండి. ఇప్పుడు అంతా కలిపేసేసుకొని ఒక 5 నిమిషాలు బాగా ఇలా ఉడికేటప్పుడు జస్ట్ ఒకసారి ఇదంతా కూడా కలిపేసుకోవాలి. చూడండి అన్నం అనేది మరీ పిసురుగా కూడా ఉండకూడదు రాగి సంగటికి. చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో నేను రాగి పిండి వేస్తున్నానండి. ఏమో అండి నేనైతే ఈ మెథడ్లో చేస్తానండి. ఎక్కువగా చెప్పాను కదా అండి, టైం ఉంటే మాత్రం ముందుగా ఉడికించి మళ్ళీ పిండి వేస్తాను. ఇంకా పిండి వేసిన వెంటనే నేనైతే అంత బాగా కలిపేస్తానండి. కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఉడికిస్తాను. చాలామంది అయ్యో అలా వేస్తే రాగి పిండి ఉడకదంటారండి. ఏం లేదండి, నానమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఈ విధంగా చేసేవాళ్ళు, బాగుంటుందండి. మా పక్క అయితే ఈ విధంగానే చేస్తారు. పిండి వేసేసి అంతా కలిపేస్తారండి. ఇప్పుడు ఇదంతా కూడా తీసేసుకొని ఇంకా పైన కొంచెం ఇలా చేతితో నీళ్లు తీసేసుకొని ఇదంతా కూడా పైన అంతా కూడా ఇలా నీళ్ళు అలా చిలకరించేసేసుకోవాలండి. కింద అడుగంటకుండా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇదంతా మనం కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 7-8 నిమిషాలు పెట్టేసామంటే ఆ రాగిపిండి అంతా కూడా బాగా ఉడికిపోతుందండి. ట్రై చేయండి, మీరు కూడా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని ఒక 5-6 నిమిషాలు పెట్టేస్తే సరిపోతుందండి. చూడండి ఇప్పుడు అక్కడ కర్రీ కూడా విజిల్ వచ్చిందండి. నేను ఒక 6 విజిల్స్ పెట్టాను, ఎందుకంటే మటన్ కదా ఉడకాలి. ఇంకా అది ఆఫ్ చేసేసాను. ఇంక ఇది జస్ట్ మళ్ళీ ఒకసారి అంతా కలిపేసేసానండి. అంటే మనం అంతా కలిపి మూత పెట్టాం కదా, మళ్ళీ మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేశానండి. చూడండి ఇప్పుడు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది కూడా పక్కన పెట్టేశానండి. నెక్స్ట్ వడలండి. ఈ అలసంద గారెల్లోకి నేను పల్లి నూనె వాడుతున్నానండి. పల్లి నూనెతో అయితే టేస్ట్ బాగుంటుంది. మామూలుగా మనం ఒకే ఆయిల్ వాడకుండా రోజు రెగ్యులర్గా అయితే ఫ్రీడమ్ ఆయిల్ వాడతానండి నేను. ఇంకా అలసంద గారెల్లోకి ఈ విధంగా పల్లి నూనెతో చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ని వేడి చేస్తున్నానండి. ఇదంతా కూడా మనం ముందే కలిపి పెట్టాం కదా, చూడండి కరెక్ట్గా సరిపోయింది. మనం నీళ్లు వేసి ఎక్కువ రుబ్బామంటే పిండి అనేది నీళ్ళగా వచ్చేస్తుందండి. మళ్ళీ మనం సాల్ట్ వేసాం కదా, మనం గారెలు వేస్తానే విరిగిపోతాయి. సో అందుకని మనం నీళ్లు వేయకుండా ఆ ఉండే తడితోనే మిక్సీ పట్టేసుకొని మళ్ళీ సాల్ట్ కలుపుకోవాలి. ఇంకా ఇక్కడ ఒక గిన్నె పెట్టేసేసుకొని ఒక క్లాత్ని నేను తడి చేసేసుకొని పెట్టేసి ఈ విధంగా తడుతున్నానండి. మీకు ఇష్టమైన సైజులో చేసుకోవచ్చు. ఇంకా ఆయిల్ వేడెక్కిందండి. బాగా వేడెక్కిన తర్వాత మనం ఫ్లేమ్ని తగ్గించుకొని ఇవన్నీ వేసేసుకోవాలండి. ఇప్పుడు హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా అలసంద గారెల్లోకి మంట సోడా అవసరం లేదండి, చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు మనం ఇదంతా కలిపి పెట్టాం కదా, ఇంకా మనం ఒక అరగంట అలా వదిలేసామనుకోండి ఆ పిండిని, ఇంకా బాగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. చూడండి ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఈ విధంగా నేను తీసేస్తున్నాను. ఇంకా ఆయిల్ అంతా ఈ విధంగా చూడండి, ఆయిల్ కూడా మనకు ఎక్కువ పట్టదు. ఇంకా ఒక నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి షిఫ్ట్ చేసేస్తున్నానండి. ఇంకా మిగిలిన పిండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కావలసినప్పుడు చేసుకోవచ్చండి. వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. కారం పచ్చడి కాంబినేషన్తో మేము ఎక్కువగా తింటామండి, నాన్ వెజ్లో కంటే కూడా. ఈవినింగ్ అప్పుడప్పుడు చేస్తాను. సరే ఇంకా అక్కడ నేను గారెలు చేస్తున్నానండి. 2 వాయిలు మాత్రమే చేశాను, పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇంకా కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి ఓపెన్ చేసి చూశాను. ఇంకా మనం తినేటప్పుడు కొంచెం వేడి పెట్టుకుంటే బాగుంటుంది కాబట్టి మళ్ళీ స్టవ్ వెలిగించి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసానండి. చూడండి పీసెస్ కూడా మనకు ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ విధంగా ఉంటే మనకు సరిపోతుందండి గారెల్లోకి, అలాగే రాగి సంగటికి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇంకా చూడండి ఈ రాగి సంగటి కూడా ముద్దలు చేస్తున్నాను. ముందుగా ఒక గిన్నెలో కొంచెం నీళ్లు వేసేసుకొని కొద్దిగా తీసుకొని చూడండి ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ చేసేసాను. అంతే అండి ఈరోజుటి వంటలు. రాగి సంగటి, మటన్ కర్రీ, అలాగే అలసంద గారెలండి. చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్తో. చూడండి ఎంత బాగున్నాయో కదూ.
అలసంద గారెలు మంచి కలర్ఫుల్గా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ఈ కాంబినేషన్తో తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.